నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పిస్తామన్న మంత్రి డోలా. కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపించిన అభ్యంతరం లేదని స్పష్టీకరణ. ఉదయం 11 గంటలకే 91.46% పింఛన్ల పంపిణీ పూర్తి. ఇంటింటికి వెళ్లి అందజేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి. పుచ్చకాయలమడ పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి. భూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నాల్లో కర్ణాటక సీఎం. ముడాకు 14 స్థలాలు తిరిగి చేసిన సిద్ధరామయ్య భార్య. పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో భారత్ అప్రమత్తం. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది జవాన్ల మోహరింపు. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించినా తమకేమీ అభ్యంతరం లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. కల్తీ జరిగిన మాట వాస్తవమన్న ఆయన తదుపరి విచారణలో సుప్రీంకోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సోరారెడ్డిపాలెంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కల్తీ జరిగినటువంటి నిర్ధారణ అయినాయి. అందువల్లనే మేము సిట్ ఏర్పాటు చేశాం. ఏదేమైనప్పటికీ కూడాను తిరుపతి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. వెంకటేశ్వర స్వామికి ఏది జరిగినా కానీ మన స్వామి పెద్దవాళ్ళు చెప్పారు, శివుని ఆజ్ఞలు ఏందే చేయమైనా కొట్టదు. ఎంత పెద్ద దోషం ఉంటుందో వాళ్ళందరినీ కూడా వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం జరిగితే సుప్రీంకోర్టు తీర్పు మీద నిన్న ప్రాథమిక విచారణలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. తప్పనిసరిగా దైవం తన జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపే విధంగా కోర్టు నిర్ణయాలు కూడా ఉంటాయని తెలియదు. మేము ఎప్పుడూ కూడా న్యాయస్థానాలని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం. కానీ ప్రాథమికంగా మనకి ఇక్కడ జరుగుతున్న విచారణ కావచ్చు, ట్యాంకర్స్ విషయం కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి. పరిశీలన చేసి ఇంకా వాయిదాలు ఉన్నాయి. అవసరమైతే కేంద్రం ఏమవుతుంది, సిట్టే కావాలా, కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలా నిర్ణయం చేసుకోమంది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేసినా మాకు ఇంకా స్వాగతిస్తాం. ఇక్కడ మేము ఎవరిని కూడా అపరాధాలుగా చేయడం లేదు, ఎవరి వ్యాపారాలు దెబ్బతీయాలకూడదు. ఇక్కడ హిందూ ప్రజల మనోభావాలు ప్రపంచంలోనే హిందుత్వానికి వారధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంస్థ హిందూ ధార్మిక సంస్థ. ఈ సంస్థ తరఫున ఏదైతే ఆ పవిత్రతగా ఉన్నటువంటి ఆవు నెయ్యి ప్రాంతాల్లో కల్తీ జరిగిన దాని మీద మేము చర్యలు తీసుకొని సిట్ ఎంక్వైరీ కూడా చేస్తా ఉంది. రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మొవ్వలో సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తాండలో అధికారులతో కలిసి టీడీపీ నేతలు పింఛన్లు అందించారు. కర్నూలు నిర్మల్ నగర్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎగువగడ్డ కాలనీలో 12, 13 వార్డుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పింఛన్లు పంపిణీ చేశారు. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసేందుకు ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని హెలికాప్టర్లో పుచ్చకాయలమడ వెళ్తారు. పింఛన్లు పంపిణీ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వారు తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయం, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. గర్భాలయంలో దేవతామూర్తులను, పూజా సామగ్రిని పరిమళ సుగంధ మిశ్రమంతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, అదనపు ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఏడాదిలో 4 సార్లు ఆనవాయితీగా తిరుమంజనం నిర్వహిస్తామని, అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ తిరుమంజనం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా
గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్టును సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామివారిని స్పర్శించడంతో భక్తులు పులకించిపోయారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూల విరాట్టును సూర్యకిరణాలు తాకడం మానవాయితీగా వస్తోంది. దక్షిణాయనం, ఉత్తరాయణం మార్పుల్లో 3 నుంచి 9 నిమిషాల పాటు సూర్యోదయం వేళ సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. వాతావరణ మార్పుల వలన చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేటలోని కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో 3 రోజుల పాటు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సతీ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ పూజల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం కొండాయిపల్లి వద్ద చెప్పల నుంచి వస్తున్న ప్రైవేటు కళాశాల వ్యాన్ స్టీరింగ్ పనిచేయకపోవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సాయంతో బయటకు తీశారు. లాభాలు కురిపిస్తాయని భావించి ఎంతో ఆశగా మిర్చి పంటను సాగు చేసిన రైతన్నకు తీవ్ర నిరాశ తప్పడం లేదు. ఇతర కూరగాయలతో పోటీ పడలేని మిర్చి మార్కెట్లో డీలా పడిపోయింది. ఫలితంగా రైతులకు నష్టాలు తప్పటం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, వరి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. కొన్నేళ్లుగా మిరప పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం 20,000 హెక్టార్లు కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధికంగానే సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మిరపకు మంచి రేటు రావడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని భావిస్తున్నారు. నందికొట్కూరు, పాణ్యం, డోన్, ఎమ్మెగనూరు, మంత్రాలయం, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గాల్లో అధికంగా మిర్చి సాగు చేశారు. ఈ ఏడాది బాగా వర్షాలు కురిసి నీరు సమృద్ధిగా ఉండటంతో పంట దిగుబడులు బాగా వచ్చాయి. మార్కెట్లో మాత్రం ధరలు భారీగా పడిపోయాయి. ఎకరం మిరప సాగు చేయడానికి సుమారు ₹1,00,000 వరకు ఖర్చవుతోంది. ఎకరా మిర్చి పంటకు కనీసం ₹50,000 కూడా రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను 1 ఎకరా పొలంలో మిర్చి సాగు చేస్తున్నాను. దానికి దాదాపు ₹1,30,000 పెట్టుబడి అయింది. ఇప్పుడు భారీగా తగ్గిపోయింది రేటు. దాదాపు ₹30,000 కూడా రాలేదు. మాకు ₹1,00,000 పెట్టుబడే నష్టం వచ్చింది. రిటైల్ మార్కెట్ మాకు ఊర్లోకి వచ్చి అమ్మనికనే ₹20, ₹30 కేజీ వేస్తున్నారు సార్. మేము అమ్మనికి పోతే ₹5 కిలో. మధ్యలో దళారులు బాగా పడుతున్నారు సార్. ధర పెరిగేటట్టు ప్రభుత్వాన్ని దీనిలో చొరవ చేసుకుని కొంచెం రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఇంకా ఈ ఏడు రేటు ఉందని వేసుకుంటే ఇంకా ఇట్లా అయిపోయింది. పంటనే వచ్చింది కానీ రేట్ లేవు. ఇంకా తెంచినప్పుడల్లా 1,300, 1,400 కూలీలకు చేతి నుండి పడుతుంది. నైనా ఈనాటికి ధర లేదు. ఇంకా ఎట్లనైనా రైతు కూలుకునేది ₹1,00,000 దెబ్బనైనా మందులు, మాకులు, కలుపులు ఇచ్చిన కూలీలు అవల్ల నెత్తికి వచ్చినాయినైనా. మాకు కూలీ వచ్చేసి 500 ఇస్తున్నారు. రైతుకు ₹1,00,000 ఎకరాకు ఖర్చు పెడుతున్నా కానీ ధర లేక చాలా నష్టపోతున్నారు. కూలీలు కూడా వెళ్ళడం లేదు. 2-3 వేలు ఎదురవుతున్నాయి. ఇంకా దయచేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. రైతు బాగుంటేనే కూలీ పని చేసే వాళ్ళు కూడా బాగుంటారని ఆశిస్తున్నాం. మిర్చి పంట ఇక్కడికి వెళ్ళి చాలా రైతులు వేసినారు సార్. పులపాడు ఇదల్లా, ఉయ్యలవాడ ఇదల్లా దండిగేసినారు. దిక్కు తెల్లకుండా పండింది కానీ పంట
రేటు చూస్తే గిట్టుబాటు ధర లేదు. కేజీ మేము ఈ మా ఊర్లోకి వచ్చి అమ్ముతున్నారు 20 రూపాయలు 30 రూపాయలు. మేము మార్కెట్కి తీసుకపోతే 3 రూపాయలు 4 రూపాయలు కేజీ అంటున్నారు సార్. 30 మందిని పెట్టి తెంపిస్తే మాకు చేతి నుండి రోజుకు వచ్చేసి 5,000 చేతి నుండే కడుతున్నాం. మేము ఆటో బాడిగే ఊకి వెళ్తలేదు, మాకు ప్రభుత్వమే అడగాల. హైదరాబాద్ మలక్పేట నియోజకవర్గ పరిధిలో మూసీ నది గర్భంలోని ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారు. శంకర్ నగర్ ప్రాంతంలోని మూసీ పరివాహకంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మూసీ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంతో కొందరు స్వచ్ఛందంగా నివాసాలు ఖాళీ చేశారు. ఆయా గృహాలను అధికారులు కూల్చేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండడంతో కూలీల సాయంతో నివాసాలు నేలమట్టం చేస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు రెవెన్యూ అధికారులే వాహనాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతి తనకు మైసూరు ప్రాంతంలో ఇచ్చిన 14 స్థలాలను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి తిరిగి ఇచ్చేశారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య ఎక్స్ ద్వారా వెల్లడించారు. ముడా తీసుకున్న తమ భూమికి పరిహారంగా ఇచ్చిన స్థలాలను తన సతీమణి తిరిగిచ్చేసినట్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఈ వివాదంలో తన కుటుంబ సభ్యులను లాగాయని సిద్ధరామయ్య ఆరోపించారు. అన్యాయానికి తలవంచకుండా పోరాడటమే తమ లక్ష్యమన్నారు. తనకు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రతో తన సతీమణి కలత చెందినట్లు చెప్పారు. ముడా కేటాయించిన స్థలాలను తిరిగి ఇచ్చేయాలన్న ఆమె నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సిద్ధరామయ్య తెలిపారు. స్థలాల కేటాయింపులు అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి తనకిచ్చిన 14 స్థలాలను తిరిగి ఇవ్వనున్నట్లు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి లేఖ రాసిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక లోకాయుక్త పోలీసులు సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జమ్మూ కాశ్మీర్లో తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొదటి 2 గంటల్లో 11.60% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జమ్మూ, ఉధంపూర్, సాంబా, కతువా, బారాముల్లా, బందిపుర, కుప్వారా జిల్లాల పరిధిలోని 40 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూలో ఓటు వేశారు. ఆయన తన సతీమణి కుమారుడితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్కు చెందిన మాజీ డిప్యూటీ సీఎంలు తారాచంద్, ముజ్ఫర్ బేగ్ బరిలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గోర్గా సామాజిక వర్గానికి చెందిన వారు తొలిసారి శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం పారామిలిటరీ బలగాలు, ఆర్మ్డ్ ఫోర్స్ సహా 400 కంపెనీల భద్రతా దళాలను మోహరించింది. జమ్మూ కాశ్మీర్లో 90 శాసనసభ స్థానాలుండగా గత నెల 18న మొదటి విడత, 25న రెండో విడత పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. బాలీవుడ్ నటుడు శివసేన నేత గోవిందాకు బుల్లెట్ గాయమైంది. ఈ తెల్లవారుజామున కోల్కతా వెళ్లేందుకు సిద్ధమవుతుండగా రివాల్వర్ మిస్ఫైర్ అయ్యి గోవిందా కాల్లోకి బుల్లెట్ దూసుకుపోయినట్టు ఆయన మేనేజర్ శశి సిన్హా తెలిపారు. గోవిందా కోల్కతా బయలుదేరే ముందు తన లైసెన్స్డ్ రివాల్వర్ను కబోర్డ్లో పెడుతుండగా మిస్ఫైర్ అయినట్టు శశి వెల్లడించారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అక్కడ గోవిందా కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు బుల్లెట్ను తొలగించారని, ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని శశి సిన్హా వెల్లడించారు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చినట్లు వివరించారు. అనంతరం ఓ ఆడియో సందేశం విడుదల చేసిన గోవిందా అభిమానులు ఆ దేవుడి ఆశీస్సులతో తాను క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గోవిందా రివాల్వర్ మిస్ఫైర్ అయిన ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తన డిస్కో కింగ్ చిత్రానికి మిథున్ నటించిన డిస్కో డాన్సర్ చిత్రమే ఆధారమని గుర్తు చేసుకున్నారు. తొలి చిత్రం మృగయాతోనే తనదైన ముద్ర వేసుకున్న మిథున్ చక్రవర్తి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిచారని బాలకృష్ణ ప్రశంసించారు. తొలినాళ్లలో వాస్తవిక చిత్రాలతో ఆకట్టుకున్న మిథున్ ఆ తర్వాత కమర్షియల్ పంతాలోనూ మంచి విజయాలు అందుకున్నారని పేర్కొన్నారు. మిథున్ చక్రవర్తి మరెన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని బాలయ్య ఆకాంక్షించారు. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య దాడులు ఉధృతంగా సాగుతున్న వేళ ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ప్రాంతం బ్లూ లైన్ వెంట 600 మంది భారతీయ సైనికులను మోహరించినట్లు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ మాజీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. ఐరాసా పీస్ మిషన్లో భాగంగా భారతీయ సైనికులను మోహరించినట్లు చెప్పారు. భారతీయ సైనికుల భద్రత ముఖ్యమని, అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. సైనికుల భద్రత విషయమై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అశోక్ కుమార్ తెలిపారు. పశ్చిమాసియాతో భారత్కు
వ్యూహాత్మక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, ఇజ్రాయెల్తో సంబంధాలు భారత్కు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ ప్రమేయం కూడా ఉండటంతో సమస్యను జటిలం చేసిందన్నారు. అయితే ఈ వివాదం కారణంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలని అశోక్ కుమార్ సూచించారు. హెజ్బుల్లాకు చెందిన సీక్రెట్ విభాగం యూనిట్ 910 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలు యూదులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని అల్మా రీసెర్చ్ సెంటర్ తెలిపింది. హెజ్బుల్లా చీఫ్ నజరల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ప్రతీకారంగా ఆ సంస్థ సీక్రెట్ విభాగం ఇజ్రాయిలీలు యూదులపై దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఈ విభాగం 3 సార్లు ఇజ్రాయిలీలపై దాడులకు పాల్పడిందని గుర్తు చేసింది. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాల్లో కార్యకలాపాలు సాగించిన అనుభవం యూనిట్ 910కు ఉందని వెల్లడించింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీలను లక్ష్యంగా చేసుకున్న హెజ్బొల్లాకు చెందిన సీక్రెట్ విభాగం యూనిట్ 910 మళ్లీ రంగంలోకి దిగొచ్చని అల్మా రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. యూనిట్ 910ని బ్లాక్ యూనిట్ లేదా షాడో యూనిట్ అని వ్యవహరిస్తారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థలో యూనిట్ 910 ఓ కోవర్ట్ విభాగం. గతంలో అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో ఇజ్రాయెల్ వాసులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు చేసింది. 32 ఏళ్ల క్రితం హెజ్బొల్లా నాయకుడు అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు చంపిన సమయంలో కూడా ఈ యూనిట్ ప్రతీకార దాడులు చేసింది. హెజ్బొల్లా వద్ద ఉన్న అత్యంత రహస్య, ప్రమాదకర యూనిట్లలో దీన్ని ఒకటిగా భావిస్తారు. తలాల్ హమియా అలియాస్ అబూ జాఫర్ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. లెబనాన్ బయట హెజ్బొల్లా దాడులను ఇదే నిర్వహిస్తుంది. ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ తో కలిసి పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని రీసెర్చర్ తాల్ బారీ పేర్కొన్నారు. వాటి సాయంతో ఇది వేగంగా దాడులు చేస్తుందని అన్నారు. లో యూనిట్ 910 అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఉన్న ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై బాంబు దాడి చేసింది. 1994లో అర్జెంటీనాలో యూదు కమ్యూనిటీ సెంటర్ పై, 2012లో ఇజ్రాయేలీ పర్యాటకుల బస్సుపై ఆత్మాహుతి దాడి చేసింది. కొన్నేళ్ల నుంచి ఈ యూనిట్ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికా, ఐరోపాలో కూడా దీని కదలికలు గుర్తించారు. పశ్చిమ దేశాలపై పరోక్ష యుద్ధానికి ఈ యూనిట్ ఇరాన్ కు బాగా ఉపయోగపడుతోందని రీసెర్చర్ బారీ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో యూనిట్ 910 అమెరికాలోని జేకేఎఫ్ విమానాశ్రయంపై దాడికి ప్రణాళిక సిద్ధం చేయగా చివరి నిమిషంలో భగ్నం చేశారు. దాని ఆపరేటివ్ అల్ కౌరానీని అరెస్టు చేయడంతో అమెరికా, ఇజ్రాయెల్పై హెజ్బొల్లా కుట్ర బయటపడింది. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రతి ప్రయాణికుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవరాత్రుల సందర్భంగా తిరుమల సహా అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోతుండటంతో ఆయా ప్రాంతాలకు 6100 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలకు మినహాయింపించి టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీపై 10% రాయితీ అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. శరన్నవరాత్రులు, దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవి ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలకు అదనపు బస్సుల్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 3వ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 6100 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ నెల 4 నుంచి 11 వరకు 3040 బస్సులు ఏర్పాటు చేయగా ఈ నెల 12 నుంచి 20 వరకు 3060 బస్సులు నడపనుంది. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి సహా వివిధ ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడవనున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా పొరుగు రాష్ట్రాలకు నడిచే బస్సుల్లోనూ ప్రభుత్వ సూచనల మేరకు సాధారణ టికెట్ల ధరలే ఆర్టీసీ వసూలు చేయనుంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులు సమీకరించుకుని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బస్టాండ్స్ లో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి డిపో పరిధిలోనూ అదనంగా బస్సుల్ని సిద్ధంగా ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు 1100 బస్సులు నడపనున్నారు. బస్సుల్లో ఫోన్పే, గూగుల్ పే సహా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. వీటితో పాటు ప్రత్యేక బస్సుల్లో రాను పోను ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో 10% రాయితీని ఇవ్వనున్నారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరిగే అన్ని అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్సుల్లో టికెట్పై 10% ప్రత్యేక రాయితీ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దసరా ఉత్సవాల గురించి మేము వినూత్నంగా
అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతూ మా సిబ్బందిని, బస్సుల్ని అన్నిటి పోల్ నుంచి విజయవాడకి మన కనకదుర్గమ్మ వారి దర్శనం కోసం కానీ వచ్చే వాళ్ళకి కానీ రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము పకడ్బందీగా అన్నిటి పోల్ నుంచి కూడా వెహికల్స్ ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కూడా ఈ లైటింగ్ అన్నీ నైట్ టైం కూడా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళ గమ్యస్థానం వెళ్ళటం కోసం వాళ్ళని సిద్ధంగా ఉండేట్టుగా అన్నిటి పోల్ నుంచి కూడా బస్సులు పూల్ చేసుకుని వాళ్ళ గమ్యస్థానానికి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ కోసం ప్లాన్ చేసుకుంటున్నామండి. మేము ఎన్ని బస్సులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాని గురించి ఈ రిజర్వేషన్స్ ఓపెన్ చేసాం. ఆ రిజర్వేషన్ బట్టి ఎన్ని బస్సులైనా ఇతర డిపోల నుంచి పూల్ చేసుకుని ప్రయాణికులు గమ్యస్థానం చేసడానికి రెడీగా ఉన్నామండి. ఏదైనా కానీ స్పెషల్ ఫేర్ అంత ముందల రోజుల్లో గత కాలంలో 1.5 ఫేర్ వసూలు చేసేవాళ్ళం. అటువంటిది లేదండి. నార్మల్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్స్ప్రెస్ ఫేరే, ఏసీ బస్ అయితే ఏసీ బస్ ఫేరే, కానీ అదనపు ఫేర్ మాత్రం వసూలు చేయమండి. ఈ సందర్భంగా ఆర్టీసీ కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప సదవకాశం ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. హైదరాబాదు, బెంగళూరు సెక్టార్లో 10% రాయితీతోటి ఏ విధంగానైనా ప్రయాణం చేయొచ్చు. 10% ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఎప్పుడంటే ఆదివారం నాడు అయితే ఇటు నుంచి డిస్కౌంట్ ఉండదండి, మిగతా అన్ని రోజుల్లో ఉంటుంది. శుక్రవారం నాడు డౌన్ ట్రాఫిక్ అటు నుంచి కన్సెషన్ ఉండదు, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. ముఖ్యంగా ప్రయాణికులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బస్టాండ్ అనేది పరిశుభ్రంగా ఉంచడం కోసం అందరూ తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులొస్తారని అంచనా వేసిన ఆర్టీసీ ఈ నెల 4 నుంచి 12 వరకు తిరుమల తిరుపతి మధ్య ప్రతిరోజు 1930 ట్రిప్పులు తిప్పేలా ఏర్పాట్లు చేసింది. గరుడ సేవ సహా ఈ నెల 8, 9 తేదీల్లోనూ 2714 ట్రిప్పుల్ని తిప్పనున్నారు. చిన్నతనంలో పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే ఆయా రంగాల్లో వారు తప్పకుండా రాణిస్తారు. తర్ఫీదిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తారు. ఇందుకు నిదర్శనం విజయవాడ విద్యార్థులు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్లో పతకాలు కొల్లగొడుతున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి వారి ప్రతిభకు పదును పెడితే అద్భుతాలు సృష్టిస్తారు. ఈత కొలనులో దూసుకుపోతున్న ఈ విద్యార్థులే అందుకు నిదర్శనం. విజయవాడకు చెందిన గిరీష్, మేఘన, హర్షిక, మానస నగరంలోని కేఎల్ రావు నగర్ స్విమ్మింగ్ పూల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు ఈతలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఈత కొలనులో పోటీకి దిగితే చేపల్ని తలపిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పతకాలు సాధించారు. నేను 3 years నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశాను. పేరెంట్స్ ప్రోత్సాహంతో, సార్ ప్రోత్సాహంతో నేను స్విమ్మింగ్లోకి వచ్చాను. ఇప్పుడు నేను నేషనల్స్ వెళ్ళాను, 4 నేషనల్స్ వరకు వెళ్ళాను. సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి, మెడల్స్ కూడా వచ్చినాయి. రోజు 2 hours ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ సాయంత్రం వర్కౌట్స్ జరుగుతాయి. ప్రాక్టీస్ చేశాక 1 to 2 months ముందు బాగా ఇంకా ఎక్కువ వర్కౌట్ చేసి కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతాం. మార్నింగ్ కాలేజెస్ జరుగుతాయి. మార్నింగ్ 6 o'clockకి కాలేజీకి వెళ్తాను. 3-2 కల్లా వచ్చేస్తాను. ఇంకా రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ స్విమ్మింగ్కి వస్తాను. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను స్విమ్మింగ్ ఎంచుకున్నాను. నేను స్విమ్మింగ్ జాయిన్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. చాలా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాను, అలాగే గెలిచాను. నేషనల్ పదవి కూడా వరకు వెళ్ళాను. ఒక 5 వేరే స్టేట్స్కి వెళ్ళాను. 20 గోల్డ్, 18 సిల్వర్, ఇంకా 20 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. కేరళ, ఢిల్లీ, తర్వాత బెంగళూరు, ఇంకా హైదరాబాద్లో పాల్గొన్నాను. మా నాన్న ఇంకా సార్ వల్ల ఇక్కడి వరకు రాగలిగాను. రోజు 2 గంటలు స్విమ్మింగ్లో, బయట రన్నింగ్, ల్యాండ్ వర్క్ అంతా చేస్తాం. నేషనల్ మెడల్ రావాలి అని కోరుకుంటున్నాను. దానికోసం రోజు 2 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాను డైలీ. నేను స్విమ్మింగ్ 2 years నుంచి చేస్తున్నాను. నేను ఒక 4 నేషనల్స్ పార్టిసిపేట్ చేశా అండ్ వాటర్ పోలోలో కూడా ప్రాక్టీస్ చేశా. నేషనల్ 2 times బెంగళూరులో, ఒకసారి మైసూర్ అండ్ ఇంకొకసారి ఇండోర్లో మాండ్యా అక్కడ ప్రాక్టీస్. దగ్గర ఒక బ్రాంజ్ మెడల్ అండ్ 4 గోల్డ్
ఒక సిల్వర్. నేను ఫ్యూచర్లో నేషనల్స్లో మెడల్స్ కొట్టాలని అనుకుంటున్నాను, గోల్డ్ మెడల్స్. ఒలింపిక్స్కి వెళ్ళి మంచి మెడల్స్ సాధించాలి. కేఎల్ రావు నగర్కు చెందిన మానస పుట్టుకతోనే దివ్యాంగురాలు, చెవిటి, మూగ. కానీ తనలోని లోపాల్ని తలచుకొని బాధపడలేదామె. తండ్రి ఈత కొలనులో పనిచేస్తుండటంతో ఆమెకు ఈత నేర్పించాలని భావించాడు. తండ్రి ప్రోత్సాహంతో తనలోని వైకల్యాన్ని అధిగమించి ఈత కొలనులో దూసుకుపోతోంది. శిక్షకుడు రఫీ సైగల ద్వారా ఆమెకు ఈతలో మెళకువలు నేర్పిస్తూ సానపెట్టారు. దీంతో రాష్ట్ర స్థాయిలో డెఫ్ అండ్ డమ్ కేటగిరీలో పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చి పతకాలు కొల్లగొట్టింది. ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు ఆమె తెలిపింది. స్విమ్మింగ్ పూల్లోనే నేను ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. అయితే నాకు ఇక్కడే స్విమ్మింగ్ చేయటం వలన మా పిల్లలకు కూడా నేర్పిద్దామనే ఉద్దేశంతో మా అమ్మాయిని తీసుకొచ్చి 2008లో జాయిన్ చేయటం జరిగింది. 2003లో పుట్టింది. అయితే ఈమెకి డెఫ్ అండ్ డమ్ అనేది మాకు 2006 ఆ టైంలో తెలవటం జరిగింది. నేషనల్ డెఫ్లోనే కాకుండా మామూలు వాటిల్లో కూడా అన్ని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. వైజాగ్లో కానీ కాకినాడలో కానీ. ఈ మధ్యనే సీనియర్స్లో ఒక గోల్డ్ 2 సిల్వరు సాధించడం జరిగింది. మొత్తం వచ్చేసరికి జనరల్గా అయితే 18 మెడల్స్, గోల్డ్ కానీ సిల్వర్ 12 కానీ, బ్రాంజ్ అయితే ఒక 27-28 దాకా బ్రాంజ్ ఉంది. శిక్షకుడు రఫీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఈత కొలనులో మెరికల్లా తయారు చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఈతలో శిక్షణ తీసుకుని ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారని తెలిపారు. ఇక్కడ డాక్టర్ కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్లో నేను గత లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చాలామంది పిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళని కొంతమందిని మోటివేట్ చేసి ఇలా కాంపిటీషన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్, అదర్ స్టేట్ లెవెల్, అదర్ నేషనల్ లెవెల్కి అలా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ పెరగడం వల్ల వాళ్ళ హెల్త్కి బాగుంటుంది. వాళ్ళ ఇలా కాంపిటీషన్ చేయడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్స్ అయినా వస్తాయి కదండి. వాళ్ళ స్టడీస్ తర్వాత ఏదైనా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్కైనా లేకపోతే ఏదైనా చదువుకు ఈతకు సమప్రాధాన్యమిస్తూ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి.